న్యూస్. మోహన్ బాబు ఇంట్లో సీసీ ఫుటేజ్ మాయంపై హైడ్రామా కొనసాగుతోంది. మోహన్ బాబు ఇంటికి చేరుకున్న ఫుటేజ్ అసలు ఎలా మాయమైందని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మనోజ్ ఫిర్యాదు చేస్తున్న వ్యక్తులపైన ఆరా తీస్తున్నారు పోలీసులు. అసలు గొడవకు కారణమైన వినయ్ ఎవరు, గొడవ ఎలా మొదలైందని పోలీసుల ప్రశ్నలు సంధించారు. సీసీ ఫుటేజ్ అసలు ఎవరు మాయం చేస్తారో డీటెయిల్స్ చెప్పాలని పోలీసులు కోరారు. కొట్టడానికి వచ్చాను. నా షాపుని కొట్టకురా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బారు. దొబ్బినా కూడా ఆగలేదన్న మనోజ్. కానీ మోహన్ బాబు ఇంట్లో విషయాలను పని మనిషి బయటపెట్టింది. మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవటం ఇంట్లో వాళ్లకు అసలు ఇష్టం లేదని చెప్పారు. ఆమెకు బాబు ఉన్నాడని అభ్యంతరం చెప్పారన్న పని మనిషి స్టాఫ్ గురించే మొత్తం గొడవ జరిగిందని అన్నారు. కొట్టడానికి వచ్చాను. నా షాపుని కొట్టకురా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బారు. దొబ్బినా కూడా ఆగలేదన్న మనోజ్ అని ఆగలేదు. దానివల్ల ప్రసాద్ దెబ్బ కొట్టిండు. అన్న సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటాను, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఇదంతా గొడవ. తండ్రి కొడుకులు నెట్టుకున్నారు. పాత ఉన్నాయి అది ఇది ఒకటేసారి. అన్నదమ్ములకు తండ్రి కొడుకు అన్నదమ్ములకు మంచి భర్తలు ఉన్నాయి. ఏమన్నా మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం లేదు. ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయంలో ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల విషయంలో వచ్చినాయి అది షాపు వల్లనే. మొత్తానికి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. ఇటు చూస్తే ఇంటి పని మనిషి మాట్లాడుతూ కూడా కేవలం మౌనికని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, స్టాఫ్ కోసమే ఈ గొడవ మొత్తం జరిగింది అంటూ కూడా ఆవిడ చెప్పడం మనం విన్నాము. సో దీన్ని ఎలా చూడాలి, అసలు అప్డేట్స్ ఏంటి? అయితే పని మనిషి మోహన్ బాబు ఇంట్లో పనిచేసే పని మనిషికి సంబంధించి వీడియో ఒకటి బయటికి రావడం జరిగింది. ఆమె నిన్న ఏదైతే ఇంట్లో గొడవ కారణము వేరే ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తుంది. మోహన్ బాబు అదేవిధంగా మంచు మనోజ్ ఇద్దరు కూడా ఘర్షణ నెలకొన్న సమయంలో స్టాఫ్ విషయంలోనే వివాదం నెలకొంది. ఆ మోహన్ బాబుకు సంబంధించిన స్టాఫ్ని మనోజ్ కొట్టే ప్రయత్నం చేసిన క్రమంలో ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడే ఈ గొడవ అంతా కూడా మొదలైందని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రెస్ నుంచి కూడా, ఎందుకంటే ఇంట్లో ముగ్గురికి సంబంధించి ఇటు మంచు విష్ణు, మంచు మనోజ్, మోహన్ బాబుకి సంబంధించిన స్టాఫ్ ఉంటారు. వారు వ్యక్తిగత సహాయకులుగా పనిచేస్తున్నారు. ఇప్పుడే దాదాపు ఈ రోజు ఒకరోజు 80 మంది బౌన్సర్లు ఉన్నారు. బౌన్సర్లు కాకుండా వారికి పర్సనల్గా పనిచేసే వ్యక్తులు కూడా ఉన్నారు. వారందరూ కూడా ఉంటున్నారు. ఒకరికి ఒకరి మధ్య వివాదం నెలకొన్న తర్వాత ఈ గొడవ అంతా కూడా పెద్దగా అయిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక భూమా మౌనికకు సంబంధించి మనోజ్ రెండో వివాహం చేసుకున్నప్పటి నుంచి కూడా కుటుంబానికి గ్యాప్ వచ్చింది. అతను సరిగా వారితో కలిసి ఉండలేకపోతున్నాడు అనే విషయాలు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే ఆమె వీళ్ళ వివాహంకి సంబంధించి అప్పుడు కొంచెం అభ్యంతరం చెప్పినప్పటికీ కూడా మంచు లక్ష్మి పెళ్లి చేసింది. ఆ తర్వాత విష్ణు కూడా వీళ్ళ వివాహానికి హాజరు కాయి పూర్తిగా పెళ్లి నిర్వహించారు. కానీ ఆ పెళ్లి అయినప్పటి నుంచి కూడా కొంత గ్యాప్ పెరిగింది, గొడవలు జరుగుతున్నాయి అనేది వాస్తవం అని తెలుస్తుంది. ఎందుకంటే భూమా మౌనికని పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకు ఇష్టం లేకపోవడంతోనే ఇదంతా జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించే ప్రస్తుతానికైతే ఆస్తులు కాదు, ఆత్మగౌరవం కోసం నేను పోరాడుతున్నానని చెప్పేసి మనోజ్ ఒకవైపు చెప్తున్నాడు. కాబట్టి అసలు ఏం జరుగుతుంది అనేది మోహన్ బాబు ఇప్పటి వరకు కూడా బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం లేదు. అసలు ఏమైందని చెప్పేసి కూడా ఆయన విషయాలు అయితే ఎక్కడ చెప్పడానికి ప్రయత్నించలేదు. ఈరోజు కొద్దిసేపటి క్రితం బౌన్సర్లు, మనోజ్కి సంబంధించిన బౌన్సర్లని కొట్టి బయటికి నెట్టివేయడం జరిగింది. విష్ణుకి సంబంధించిన బౌన్సర్లు. అసలు వివాదం అంతా కూడా వేరే గొడవల కారణంగానే జరిగింది. ఈ గొడవ అంతా కూడా ఇది పెద్దగా అవుతుందని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. ప్రస్తుతం మనోజ్ ఇదే ఆయన ఆఫీస్లో ఇక్కడ
ప్రస్తుతం ఉన్నాడు. ఆయనకు సంబంధించి మరికొద్దిసేపట్లోనే మహేశ్వరం డీసీపీ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళే అవకాశం కనబడుతుంది. డీసీపీని కలిసి తాను ఫిర్యాదు చేసినప్పటికీ కూడా తన స్టాఫ్ని అంతా కూడా ఇంట్లో నుంచి బయటికి నెట్టివేయడం జరిగింది పోలీసుల సమక్షంలోనే మంచు విష్ణు సంబంధించి బౌన్సర్లందరూ కూడా ఇక్కడ నుంచి పంపించేశారని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం డీసీపీని కలిసిన తర్వాత, ఎందుకంటే ఇప్పటికే తండ్రి కొడుకు ఇద్దరు ఫిర్యాదులు కూడా తీసుకొని కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు డీసీపీని కలిసి పూర్తి వివరాలు వెల్లడిస్తాను. పోలీసులు వన్ సైడ్గా ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఎవరి ఒత్తిడి మేరకు వాళ్ళు నడుచుకుంటున్నారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇప్పుడు భూమా మౌనికకు సంబంధించి, ఎందుకంటే మనోజ్ పెళ్లి చేసుకున్నాడు, ఒక పాప కూడా, ఎందుకంటే 7 months పాప ఉంది. పాప కొడుకు ఇప్పుడు ప్రస్తుతం మోహన్ బాబు ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళ కేర్ టేకర్ల సమక్షంలో ఉన్నారు. ఇక్కడ మనోజ్ ఆయన భార్య మాత్రమే ఇక్కడ ఆఫీస్కి రావడం జరిగింది. ఆయన బౌన్సర్లు కూడా ఇక్కడికి కొంతమంది చేరుకొని ఇక్కడే ఉన్నారు ఆయనకు రక్షణగా. ఈ మరికొద్ది సేపట్లో ఆ డీసీపీ ఆఫీస్కి బయలుదేరి ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.